ప్రియమైన బిడ్డలారా, నిర్గమ కాండము 15వ అధ్యాయాన్ని తెరిచి ఉంచండి. ఆ బైబిల్లో మీరు చూడండి, ఆ నిర్గమ కాండము ఎక్సోడస్ చాప్టర్ 15లో మీరు గమనించండి. నిర్గమ కాండము 15వ అధ్యాయాన్ని మీరు గమనించండి. ఈ నిర్గమ కాండము చదివినప్పుడంతా నాకు ఒక ఆయన జ్ఞాపకం వస్తాడు. ఆయన ఒకసారి నేను బైబిల్ చదవమని ఆయన ముందుకు ఆహ్వానించాను. ఆయన చర్చిలో ఎల్డర్గా ఉన్నాడు. సరే, నిర్గమ కాండాన్ని చదవమని నేను చెప్పాను. ఆయన ఆ బైబిల్ ఓపెన్ చేశాడు. నిర్గమ కాండము అని అనబోయి నిర్మల కాండము అని చదివాడు. కానీ ఇప్పుడు మనం నిర్మల కాండం చదువుదామా, నిర్గమ కాండము చదువుదామా? నిర్గమ కాండము 15వ అధ్యాయంలో మోషే ఈ కీర్తన పాడినట్టుగా బైబిల్లో ఉంది. మీరు గమనించండి. ఇక్కడ వాక్యంలో మీరు చూస్తే 15వ అధ్యాయము 1వ వచనములో, అప్పుడు మోషేయు ఇశ్రాయేలును యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడిరి. ఎవరు పాడారండి ఈ కీర్తన? మోషే పాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చెప్దామా, ఎవరు పాడారు? మోషే పాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటి అని అంటే, ఈ మోషే కీర్తన పరలోకంలో పాడుతున్నారని బైబిల్లో రాయబడి ఉంది. గమనించారా? శామ్యూల్ బాబు పాడే పాట పరలోకంలో పాడుతున్నారు అని అంటే అది ఎంత ఆనందమో. చాలామంది నోరు మూసుకొని కూర్చుంటారు మందిరంలో. నోరు అస్సలే మూసుకోవద్దు. మందిరంలో పాడండి చక్కగా. మోషే కీర్తన పరలోకంలో వాళ్ళు పాడినట్టుగా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. మనం పాడే పాటలు కూడా పరలోకంలో పాడబడతాయని అంటే ఎంత ఆనందమో. పాటలు పాడండి. ఇంట్లో ఉన్నప్పుడు మీరు పాటలు పాడండి. ఇంట్లో ఉన్నప్పుడు దేవుని కీర్తనలు పాడాలని ప్రభు నామపేట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ 2వ వచనంలో దేవుని గురించి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యెహోవాయే నా బలము అంటున్నాడు. గమనించారా? యెహోవా ఎవరండి? నా బలం. మన బలం ఎవరండి? యెహోవాయే మన దాని ప్రక్కలోనే ఇంకోటి ఉంది, యెహోవా నా గానము అంటున్నాడు, నా పాట అంటున్నాడు. ఎన్ని విషయాలు అయ్యాయండి? 2 విషయాలు. ఒకటి చెప్పండి, మీరు ఒకటి నా బలము, యెహోవా నా గానము. అదే కింద లైన్లో ఆయన నాకు రక్షణకర్త, ఇది 3వది. ఆ యెహోవా ఎవరండి? మన రక్షణకర్త. అలాగనే ఆ కింద వచనంలో ఆయన నా దేవుడు అని చెప్తా ఉన్నాడు. ఇంకా దాని కింద ఏముంది? ఆయన నా పితరుల దేవుడు అని చెప్తున్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చెప్తున్నాడు. 3వ వచనంలో మీరు గమనించండి, యెహోవా ఎవరంటండి? యుద్ధ శూరుడు. అండర్లైన్ చేసుకోండి, మీకు ఆశీర్వాదం కలుగుతుంది. ఆ యెహోవా యుద్ధ శూరుడు అని ఆయనకు ఆ కింద వచనంలోనే యెహోవా అని ఆయనకు చెప్దామా? యెహోవా అని ఆయనకు పేరు. మాట్లాడండి, యెహోవా అని ఆయనకు పేరు. యెహోవా అంటే అర్థం ఏంటో మీకు తెలుసా? నిన్న ఉన్న దేవుడు, ఈరోజు ఉండే దేవుడు, రేపు ఉండబోయే దేవుడు. నిన్న ఉన్న దేవుడు, ఈరోజు ఉన్నటువంటి దేవుడు, రేపు కూడా నీతోని ఉండబోయే దేవుడు. యెహోవా జహ్వే అని అంటే అది అర్థం అండి. కాబట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. 6వ వచనంలో యెహోవా నీ దక్షిణ హస్తము అని ఉంది. ఆయనకు ఒక కుడి చెయ్యి ఉంది. ఆ కుడి చెయ్యి మనకు దీవెనకరంగా ఉంది. ఆ 6వ వచనము 2వ భాగంలో నీ దక్షిణహస్తము శత్రువుని చితకగొట్టును అని బైబిల్లో చూస్తున్నాం. మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ప్రార్థన చేయండి, దేవుడు ఆ కుడి హస్తముతో వాళ్ళని చితగొడతాడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. 7వ వచనంలో 2వ లైన్లో చూడండి, నీ మహిమాతిశయము వలన అణచివేయుదువు అని అంటున్నాడు. ఆయనకు ఒక మహిమ ఉంది, ఆయనకు ఒక గ్లోరీ ఉంది. నీ కోపాగ్నిని రగులు చేయుదువు అని కూడా ఆయన అంటున్నాడు. అవును, ఆయన కోపం ఉందండి. మరి పాస్టర్గా మీరు ఒకవేళ మాట వినకపోతే నేను మీ మీద కోపడతాను కదా, లెక్కలు చేయకపోతే మాస్టర్ గారు కోపడతాడు కదా. దేవునికి కూడా ఒక మంచి కోపం ఉంది. ఎందుకంటే నువ్వు క్రమశిక్షణలోనికి రావాలని. 8వ వచనం చూడండి, నీ నాసికా రంధ్రముల ఊపిరి వలన అంటున్నాడు. ఆయనకు ఊపిరి ఉంది అని మనం నేర్చుకుంటున్నాం 8వ వచనంలో. తర్వాత 11వ వచనంలో చూడండి, యెహోవా వేల్పులలో ఏమని ఉందండి బైబిల్లో? నీ వంటి వాడెవడు కదా.
అంటే దేవతలలో ఆయనే గొప్ప దేవుడు అని బైబిల్లో మనం చూస్తున్నాం. తర్వాత పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు అని బైబిల్లో ఉంది. మన దేవుడు మహనీయుడు. తర్వాత 11వ వచనంలోనే స్తుతి కీర్తనను బట్టి ఆయన పూజ్యుడు, ఆయనను పూజింప తగినటువంటి దేవుడు అని నేర్చుకుంటున్నాం. తర్వాత అదే 11వ వచనంలో అద్భుతములు చేయువాడు. చూడండి దేవునికి ఎన్ని పేర్లు ఉన్నాయో మీరు గమనించండి. అద్భుతములు చేయు దేవుడు. తర్వాత 13వ వచనంలో ఏముంది, 2వ లైన్లో నీ కృపచేత తోడుకొని పోతివి అనుంది. దేవుడు కృపగల దేవుడు అని బైబిల్లో చూస్తున్నాం. అలాగనే అదే 13వ వచనంలో నీ బలము చేత అని వ్రాయబడి ఉంది. తర్వాత అదే లైన్లో నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి అని అంటున్నాడు. చూసారా, ఆయనకు ఒక పరిశుద్ధాలయం ఉంది, ఆయనకు బలం ఉంది అని బైబిల్లో చూస్తున్నాం. 16వ వచనములో యెహోవా, తర్వాత ఏముందని, యెహోవా నీ ప్రజలు అని ఉంది, అద్దరికి నువ్వు చేర్చావు అని అంటున్నాడు. తర్వాత 16వ వచనంలోనే నీవు సంపాదించిన ఈ ప్రజలు, మనందరం ఎవరు అంటే ఆయన సంపాదించుకున్నటువంటి ప్రజలమై ఉన్నాం. నీ బాహుబలము అని అంటున్నాడు. దేవుడి కొందనాలు. నీ ప్రజలు 17వ వచనములో నీ స్వాస్థ్యము అని అంటున్నాడు. తర్వాత అదే 17వ వచనములో నా ప్రభువా అని అంటున్నాడు. నీ చేతులు అని కూడా ఆయన అంటున్నాడు. 18వ వచనములో యెహోవా నిరంతరమును ఏలువాడు అని అంటున్నాడు. ఆయనే పరిపాలన చేసేవాడని బైబిల్లో చూస్తున్నాం. జలములను మళ్లించేటటువంటి దేవుడు. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి అండర్లైన్ చేసుకోండి. ఖాళీగా ఉన్నప్పుడు ఇవన్నీ దేవుని యొక్క మహాలక్షణాలు అయి ఉన్నాయి. చప్పట్లు కొడదాం. నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యంలో నుంచి నలుగురు అమ్మల గురించి చెప్పాలని ఆశపడుతున్నాను. శబ్దమ్మ ఎంతమంది అండి? నలుగురు అమ్మలు. నీవు కూడా అమ్మవే, కానీ నేను అమ్మలు కాని అమ్మల గురించి నేను చెప్తా ఉన్నాను. ఒక అమ్మ తెరిసా అమ్మ. చెప్దామండి. ఏ అమ్మ? తెరిసా అమ్మ. ఆమెను ఏమన్నారంటే విశ్వజనని అని అన్నారు. కాన్పు ఏమి కాలేదు కానీ, పెండ్లి కూడా చేసుకోలేదు కానీ తల్లి కానీ తల్లి అని మనం పిలుస్తుంటాం. ఇంకొక అమ్మ కూడా ఉంది. ఆ అమ్మ పేరు కార్మైకెల్ అనే అమ్మ. చెప్దామా? కార్మైకెల్ అనే అమ్మ. మొదటి అమ్మ ఎవరండి? తెరిసా అమ్మ, మదర్ తెరిసా అని పిలుస్తాం. విశ్వజనని అని ఆమెను పిలుస్తాం. ఆమె అందరికీ తల్లిగా ఉంది. రెండో విషయం ఏంటి అనంటే కార్మైకెల్ అనే తల్లి. ఈమె ఐర్లాండ్లో, ఇంగ్లాండ్లో జన్మించింది. ఈ కార్మైకెల్ అనే అమ్మాయి చిన్నప్పటి నుండి కూడా చాలా భయభక్తులు కలిగినటువంటి ఆ అమ్మాయికి మనలాంటి కళ్ళు ఉన్నాయి. మన కళ్ళు ఏ కళ్ళు అండి? నల్ల కళ్ళు. మన కళ్ళు చూడండి, నా వైపు చూడండి. మన కన్నులు ఎలాంటి కన్నులు? నల్లని కన్నులు. మా ఆమెకు పిల్లి కళ్ళు ఆమెకు లేవు. వాళ్ళ అమ్మకు పిల్లి కళ్ళు ఉన్నాయి, వాళ్ళ నాన్నకు పిల్లి కళ్ళు ఉన్నాయి, వాళ్ళ అక్కచెల్లెలందరికీ పిల్లి కళ్ళు ఉన్నాయి. అందరూ స్కూల్కి పోయినప్పుడు ఈ మదర్ కార్మైకెల్ అనేవాళ్ళట, నువ్వు మా దేశస్తురాలు కాదు, నువ్వు ఏదో వేరే దేశస్తురాలు అని ఎగతాళి చేస్తూ ఉండేది. ఒక దినం ఆమె సండే స్కూల్కి వెళితే దేవుడు దేన్నైనా మార్చగలుగుతాడనే విషయాన్ని ఆమె 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 విన్నది. కాబట్టి వెళ్ళి ప్రభువా మా అమ్మ లాంటి కళ్ళు నాకు దయచేయమని ప్రార్థన చేసింది. మా నాన్న లాంటి కళ్ళు నాకు దయచేయమని అమ్మాయి ప్రార్థన చేసింది. పడుకున్నప్పుడు కూడా అలాగనే ప్రార్థన చేస్తూ ఉంది. పొద్దున్నే లేచి అద్దం దగ్గరికి వెళ్ళి కళ్ళు చూసుకుంది, కానీ కళ్ళలో ఏ విధమైన చేంజ్ ఏమి లేదు. కానీ ఆ మంది దేవుడు నా ప్రార్థన విన్నాడు అని చెప్పుకుంటా ఉంది. సరే, కొన్ని దినాలైన తర్వాత 18 సంవత్సరాల వయసులో ఆమె రక్షింపబడి మిషనరీగా వెళ్ళడానికి ఆమె ఇష్టపడి తన యుక్త వయసులో చెన్నైకి వచ్చిందండి. చెప్దాం, ఎక్కడ వచ్చింది? చెన్నైకి వచ్చింది, మెడ్రాస్కి వచ్చింది. మెడ్రాస్లో ఆమెను రిసీవ్ చేసుకోవడానికి విమానం దగ్గరికి వచ్చారు కొంతమంది ఇండియన్స్. వాళ్ళని చూసినప్పుడు
చూసినప్పుడు ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈ కండ్లు నా కండ్లు ఒకటే అని ఆమెకు అర్థమైంది. దేవుడు ఎందుకు నా కండ్ల ఆ రంగు మార్చలేదు అని అంటే వీళ్ళ దగ్గరికి రావాలని. ఆమె పెళ్లి చేసుకోలేదండి. 50 సంవత్సరాలు తమిళనాడులో ఆమె దోహనాపూర్ అనే ప్రాంతంలో ఉండి 55 సంవత్సరాలు ఆమె పనిచేసింది. పెళ్లి లేదు, డబ్బు ఎవరిని ఆమె అడిగేది కాదు. కానీ ఈ టెంపుల్లో దేవాలయాల్లో దేవదాసీలు అని ఉండేవాళ్ళు. ఆ దేవదాసీలకు పుట్టిన పిల్లల్ని కూడా వాళ్ళ టెంపుల్లో దేవదాసీలుగా వాళ్ళు మలుస్తూ ఉండేవారు. అలాంటి పిల్లలందరినీ తీసుకొని వచ్చి ఆమె హాస్టల్ ఒకటి పెట్టి వాళ్ళని చాకడం ప్రారంభం చేసింది. ఆమె కండ్లు దేవుడు రంగు మార్చలేదు. ఎందుకంటే యుక్త వయస్సులో ఇండియాకు అమ్మ రావాలి అన్న ఉద్దేశం కలిగి దేవుడు అలాగన ఆ తల్లిని మన దేశానికి తీసుకొని వచ్చినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. మదర్ టు ద మదర్లెస్ అని ఆమెకు పేరుంది. తల్లి లేని వాళ్ళకి తల్లి అని పేరుంది. ఆమె చనిపోయేటప్పుడు ఎవరు అడిగారట, నీ సమాధి మీద అమ్మ ఏం రాయమంటారు అని అడిగితే ఆమె అందట ఆమె అని రాయండి, ఏ ఉమెన్ అని రాయండి, ఆమె స్త్రీ అని రాయండి. ఎందుకంటే స్త్రీల కోసమని అక్కడ టెంపుల్లో దేవదాసులుగా ఉన్న వాళ్ళ పిల్లలకి హాస్టల్స్ పెట్టి రూమ్స్ ఇచ్చి వాళ్ళని చదివించి వాళ్ళ కొరకు ఎంతో పాటుపడి చాలా పుస్తకాలు ఆమె రాసింది. మన భారతదేశంలోనే చెన్నై ప్రాంతంలో ఆమె సమాధి ఉంది. ఆమె సమాధి మీద ఆమె అని రాయించుకుంది. ఆమె అంటే ఆమెకి ఎంత ఇష్టమో. సరే, బైబిల్లో నుండి 4 అమ్మల గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మొదటి అమ్మ ఎవరు అంటే బైబిల్ అమ్మ. చెప్దాం, ఏ అమ్మ అండి? బైబిల్ అమ్మ. 2 అమ్మకాని అమ్మల గురించి నేర్చుకున్నాం, అది ప్రక్కలో పెడదాం. బైబిల్లోనికి వద్దాం. బైబిల్లో ప్రియమైన బిడ్డలారా, ఈ బైబిల్ అమ్మ ప్రియమైన బిడ్డలారా, చూడండి, దేవుని వాక్యము మనకు ఒక తల్లిగా ఉంది. బైబిల్లో అమ్మ ఆదరిస్తుంది. మనం అపజయం పొందినప్పుడు అమ్మ ఆదరిస్తుంది కదా. మనం ఏడ్చినప్పుడు అమ్మ కన్నీళ్లు దుడుస్తుంది కదా. నేను ఒకసారి ఒక దగ్గర అలా వెళ్తూ ఉన్నాను. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కుతూ కింద పడిపోయాడు. కింద పడిపోతే వాడికి పాప మోకాలు చెప్ప పగిలిపోయింది, రక్తం వస్తుంది. నాన్న వచ్చి దెబ్బ వాడిని కొట్టేస్తా ఉన్నాడు. అమ్మ వచ్చి ఎందుకండి వాడిని కొడతారని ఆ రక్తమంతా తుడిచి కన్నీళ్లు తుడిచి ఇంట్లోకి తీసుకెళ్తుంది. నాకు అనిపించింది అమ్మకి నాన్నకి ఎంత వ్యత్యాసం ఉందో. అమ్మ ఆదరిస్తుంది. ఈ బైబిల్ కూడా మనలను ఆదరిస్తుందని మనం నేర్చుకుంటున్నాం. చూడండి, బైబిల్ అనే మాట బైబిల్లో లేదండి. చెప్దామా, బైబిల్ అనే మాట బైబిల్లో లేదు. బిబ్లాస్ అంటే ఒక బెరడు, చెట్టు బెరడు. ఆ బెరడు మీద రాస్తూ ఉండేవాళ్ళు ఈ వాక్యాలన్నీ. కాబట్టి బిబ్లాస్ అనే మాటల నుండి బైబుల్ అనే మాట వచ్చింది. ఈ బైబుల్ BIBLE బైబుల్ అనే మాట, బైబిల్ అనే 3 అక్షరాల తెలుగు మాట ఈ బైబిల్లో లేదు. కానీ బైబిల్ని మనందరం కూడాను మనం చదువుకుంటూ ఉన్నాం. దేవుని వాక్యంలో బైబిల్ అమ్మ మొదటి అమ్మ. ఈ బైబిల్ అమ్మ ఏమవుతుందంటే, ఈ బైబిల్ అమ్మని చాలామంది మూసి పెడతా ఉన్నారు, మంచి జిప్పులు వేసి పెడతా ఉన్నారు. దీన్ని తెరవడము చాలా అరుదు. బైబిల్ ఏమంటుంది అంటే, దానికి ఒకవేళ నోరుంటే ఎందుకురా ఆదివారమే నా ముఖాన్ని చూస్తున్నారు, సోమవారం నన్ను ఎందుకు చూడడం లేదు, మంగళవారము నన్ను ఎందుకు చూడడం లేదు, బుధవారము నన్ను ఎందుకు చూడడం లేదు, మీ కారులో నన్ను ఎందుకు పెట్టుకొని పోవడం లేదు, ఏవేవో సీడీలు ఉంటాయి కదా మీ కారులో. ఒకసారి ఒక ప్రెసిడెంట్ వచ్చి నన్ను ECL తీసుకెళ్తున్నాడు. అప్పుడు నాకు కారు లేదు. అయ్యా నాకు కారు లేదంటే ఆయన వచ్చి నన్ను తీసుకెళ్తున్నాడు. సరే, నేను నా దగ్గర ఉన్న సెల్ ఫోను, చిన్న వస్తువులన్నీ ఆ సీడీలు పెట్టుకుంటాం కదా, ఆ సీడీలు పెట్టుకున్న దగ్గర ఇవన్నీ పెట్టుకుందామని ఇట్లా ఓపెన్ చేస్తే అందులో సీడీ ఏముందంటే మా ఆవిడ అని ఉంది. ఎందుకు సార్ ఇవన్నీ కదా? కానీ చూడండి, ఎందుకు చెప్తున్నానంటే, మీ కారులో బైబిల్ ఉండాలి. నేను ఒకసారి ఎంతమంది కార్లలో బైబిల్ ఉన్నాయంటే 3 లేచారు. వాళ్ళకు ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చాను. మీ కారులో బైబిల్ ఉందా? మీ కారులో బైబిల్ ఉందా? ఉంటే మంచిదే. ఈ బైబిల్ అమ్మ మనతో ఎప్పుడు ఉండాలి. ఆ అమ్మ కాని అమ్మ బైబిల్ అమ్మ. ఈ బైబిల్ అమ్మని నీవు నేను ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు.
నీవు అమెరికా దేశానికి వెళ్తున్నావు, నీ సూట్ కేసులో ఒక బైబిల్ ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటున్నాడు. నీ కారులో ఒక బైబిల్ అమ్మ ఉండాలని దేవుడు మిక్కిలిగా కోరుకుంటూ ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ బైబిల్ రాయడానికి, ఈ బైబిల్ దేవుడు మనకి ఇవ్వడానికి ఎన్ని అవస్థలు పడ్డాడో, ఎన్ని విధాల శ్రమ పడ్డాడో, ఈనాడు బైబిల్ మన చేతికి ప్రియమైన ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దేవుడై ఉన్నాడు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాం. కొంతమంది పాపం బెగ్గర్స్ నేను చూశాను యూట్యూబ్లో, ఆ చెప్పులు కుట్టుకునే దగ్గర బైబిల్ పెట్టుకొని చదువుకుంటున్నారు, అడుక్కు తినే దగ్గర బైబిల్ పెట్టి చదువుకుంటున్నారు, పార్కుల్లో కూర్చొని బైబిల్ చదువుకుంటా ఉన్నారు. నీ దగ్గర కూడా నీ సొంత బైబిల్, నీ మనవరాలకు ఒక బైబిల్, నీ మనవునికి ఒక బైబిల్, నీ భర్తకు ఒక బైబిల్, నీ భార్యకు ఒక బైబిల్. ఒక ఇంటికి వెళితే ఒక ఆయన అన్నాడు, మా ఇంటల్లపాది ఒకే బైబిల్ అన్నారు. నేనన్నా, మీ ఇంటల్లపాది ఒకే గిన్నె ఉందా? లేదు కదా. భార్యకు ఒక గిన్నె, భర్తకు ఒక గిన్నె, నాకంటూ ఒక గిన్నె, నాకంటూ ఒక బైబిల్, నీకంటూ ఒక బైబిల్. నీ మనవరాలు బర్త్డే వచ్చింది, ఒక మంచి బొమ్మల బైబిల్ వాళ్ళకు కొనివ్వండి. ఇప్పుడు చక్కటి బైబిల్స్ వచ్చాయి. నేను మొన్న ఒక ఇంటికి వెళ్ళాను, అందరి దగ్గర బైబిల్ ఉంది. తాత దగ్గర, నాన్నమ్మ దగ్గర, ఆ కొడుకు దగ్గర, కోడల దగ్గర, మనవుని దగ్గర, మనవరాల దగ్గర, అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. మనందరి దగ్గర ఏముండాలండి? బైబిల్ ఉండాలి. చెప్దామా? ఆ బైబిల్ అమ్మని నీవు నేను ప్రేమించే వారమై ఉండాలని బైబిల్లో మనం చూస్తున్నాం. ఈ బైబిల్ అమ్మ ఏమంటుందంటే, నన్ను మీరు క్యాలెండర్లు ఇరికిచ్చారే, బాగానే ఉంది, చిన్న చిన్నగా ఇరికిచ్చారే, అదే చదువుకొని తృప్తి పడుతున్నారే, ఇది ఏమన్నా బాగుందా? ఒక్క ఇడ్లీ తిని నువ్వు ఆఫీస్కి వెళ్తావా అంటుంది బైబిల్ అమ్మ. చాలామంది బైబిల్ చదివారంటే చదివాం. ఏం చదివావు? క్యాలెండర్లో చదివా. అది సరిపోద్దండి? ఇంత కూడు తింటాం కదా, ఎవరైనా పెడితే ఇంత భోజనం తింటాం కదా. మరి మనం బైబిల్ చదివేటప్పుడు 119వ కీర్తన ఎందుకు చదవం? 117వ కీర్తన మాత్రమే ఎందుకు చదువుతామంటే 2 వచనాలు. వాల్టేర్ అనేవాడు జర్మనీ దేశంలో ఉండేవాడు. వాడు ఏమన్నాడంటే, నాస్తికుడు, ప్రపంచ నాస్తికుడని వానికి పేరు. నాస్తికుడు అంటే దేవుడు లేరు. ఆయన ఏమన్నా అంటే, బైబిల్ని 50 సంవత్సరాలలో నేను సమూల నాశనం చేసేస్తాను అని అన్నాడు. ఈ వాల్టేర్ అనేవాడు కోటీశ్వరుడు. వాల్టేర్ అనేవానికి విమానాలు ఉన్నాయి, పెద్ద మంచి ధనవంతుడు. 50 ఏళ్లలో ఈ బైబిల్ సమూల నాశనం చేస్తానన్నాడు. కానీ 50 సంవత్సరాల తర్వాత వాడు చచ్చిపోయాడు. ఆయన ఇల్లు బైబిల్ సొసైటీ ఇండియా వాళ్ళు కొనుక్కొని, బైబిల్ సొసైటీ ఇండియాను బైబిల్ అచ్చు వేసే యంత్రం అందులో పెట్టేసేసాడు. చూసారా? హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. సాధ్యం కాదు. ఆకాశము భూమి గతించునేమో కానీ బైబిల్ అమ్మ గతించదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గతించదు. ఒకవేళ నువ్వు తొక్కొచ్చు బైబిల్ని, నువ్వు చింపొచ్చు బైబిల్ని, బైబిల్ నువ్వు ద్వేషించవచ్చు, ఇదేదో బూతు పుస్తకం, ఆ పుస్తకం, ఈ పుస్తకం అని నువ్వు అనొచ్చు. కానీ దేవుడు ఏది దాచుకోకుండా అన్ని ఇందులో రాశాడు. డేవిడ్లో ఉన్న మెరిట్స్ రాశాడు, డేవిడ్లో ఉన్న డిమెరిట్స్ కూడా రాశాడు. దేవుడు బలహీనుడు అని కూడా చెప్పాడు, దేవుడు బలవంతుడు అని కూడా ఆయన చెప్పినట్టుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. పూర్వము బైబిల్స్ లేవండి. ఒకే ఒక బైబిల్, ఊరంతటికి ఒక బైబిల్ ఉండేది పూర్వకాలం. కానీ చదవాలని మేరీ జోన్స్ లాంటి అమ్మాయిలు చదవాలని ఆశ డబ్బు వాళ్ళు దాచుకొని ఒక బైబిల్ గ్రంథాన్ని వాళ్ళు కొనుక్కున్నారు. ఈ దినాలలో నేడు బైబిల్స్ ఉన్నాయి కానీ చదివే ఆశ చాలామందిలో లేదు. ఎంతమంది పొద్దున బైబిల్ చదివారంటే ఒక 4-5 చేతులు ఎత్తుతారు, అందరి చేతులు కిందనే ఉంటాయి. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే, మొదటి అమ్మ ఏ అమ్మ అండి? బైబిల్ అమ్మ. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే దీవించబడినవాడు. బైబిల్ చదవండి, మనం దీవించబడతాం. మాకు ఒక ప్రొఫెసర్ ఉండేవాడు, గద్దల్ సాల్మన్ గారని. ఆయన చాలా పెద్దవాడు, వయసులో పెద్దవాడు. మా నాన్నగారికి ప్రొఫెసర్, మా బావగారికి ప్రొఫెసర్, నాకు పాస్టమ్మ గారికి కూడా ప్రొఫెసర్. ఆయన అన్ని ఏండ్లు బ్రతికాడు. ఆయన ఏమన్నారు అంటే, సామెల్ బాబు, యవ్వన కాలములో బైబిల్ని నీవు మోస్తే వృద్ధాప్యములో బైబిల్ నిన్ను మోస్తుంది అని అనేవాడు. ఈ మాట మీకు అర్థమైందా? నేను యవ్వన కాలంలో నా బైబిల్ని నేను మోసుకొని వెళితే, నేను పెద్దవాడిని అయినప్పుడు, వృద్ధుని అయినప్పుడు ఈ బైబిల్ నన్ను ఆదరిస్తుంది అని చెప్పేవాడు.
దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి స్తోత్రాలు. మొదట అమ్మ ఎవరండి? బైబిల్ అమ్మ. చెప్దాం, ఎవరండి? బైబిల్ అమ్మ. సెల్ ఫోన్లో బంధించేసాం, కానీ చాలా తప్పులు ఉన్నాయి సెల్ ఫోన్ బైబిల్స్లో. దాని మీద ఎక్కువ మీరు ఆధారపడొద్దని మనం చేస్తూ ఉన్నాను. రెండవ అమ్మ ప్రార్థన అమ్మ. ప్రార్థన అమ్మ. చెప్దాం, ఎవరండి? ప్రార్థన అమ్మ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థన అమ్మను కూడా చాలామంది మర్చిపోయారండి. ఈ ప్రార్థన అమ్మను చాలామంది మర్చిపోయాడు. వారానికి ఒకసారన్నా ప్రార్థన అమ్మ దగ్గరికి వెళ్ళడం లేదు. వారానికి ఒకసారన్నా పిల్లలందరినీ కూర్చోబెట్టి మనం ప్రార్థన చేసుకోలేదు. మా చిన్నప్పుడు మా నాన్నగారు అందరినీ 12 మంది గుంపు, మా ఇల్లే ఒక గుడిలాగా ఉండేది. అందరినీ కూర్చోబెట్టి చాలా పాటలు పాడి ఆ తర్వాత ఇలా తూగొస్తుంటే అప్పుడు అన్నం పెట్టేవాడు. సరే, మంచిదే. అలాంటివి ఈ దినాలలో లేవండి, అంతరించిపోయాయి. అమ్మాయి ఎప్పుడూ వస్తుంది, అబ్బాయి ఎప్పుడో 11 గంటలు వస్తాడు, నాన్నగారు అయితే 1 గంటకు వస్తాడు. అందరు కూర్చొని మనం ఈ దినాల్లో ప్రార్థన చేసుకోలేకపోతూ ఉన్నాం. గమనించారా? చూడండి, బైబిల్లో నుండి అపొస్తలుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనంలో ఉంది. చూడండి, పేతురు చెరసాల్లో ఉంచబడను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను అని బైబిల్లో ఉంది. నా వెంట మీరు కూడా చెప్పండి, పేతురు చెరసాల్లో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించు ఉండెను. అవును, పేతురు గారు జైల్లో ఉన్నారు. సంఘం ఏం చేస్తుందట అండి? అత్యాసక్తితో ప్రార్థన. అత్యాసక్తి, ఆసక్తితో కాదండి, అత్యాసక్తితో ప్రార్థన. ప్రభువా, పేతురు బయటికి రావాలి. మేము ఎస్పీ దగ్గరికి వెళ్ళము, మేము డిఎస్పీల దగ్గరికి వెళ్ళము, మేము పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళం ప్రభువా, మేము ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళం ప్రభువా, మేము మంత్రుల దగ్గరికి వెళ్ళం ప్రభువా. దేవాతి దేవుణ్ణి పాదములు వాళ్ళు పట్టుకొని అడిగి చిట్ట చివరకు ఒక దూత వెళ్ళి ఆ పేతురు గారిని జైల్లో నుండి బయటకు తీసుకొని వచ్చినట్టుగా బైబిల్లో చూస్తున్నాం. హల్లెలూయా చెప్దామండి. ఆ ప్రార్థనలో అంత గొప్ప శక్తి ఉంది అని దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఒకసారి నేను అక్కడెక్కడో కూర్చొని ఊరికే నా ఫ్రెండ్తో నేను మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి బాల్ తనుకుంటా ఆడుకుంటా ఉంది. ఆ బాల్ నా దగ్గర వచ్చింది. నీ పేరేం పేరు చెప్పు అంటే అమ్మాయి అన్నది ప్రార్థన అన్నది. ఏముందండి? ప్రార్థన. మీ అమ్మాయిలు ఎవరికైనా ప్రార్థనని పెట్టారా? పెట్టం. ఎందుకంటే వాళ్ళు ప్రార్థన చేస్తారో లేదో. ఒకవేళ నువ్వు బ్యాచిలర్వేమో, నువ్వు స్పినిస్టర్వేమో, ప్రభువా నాకంటూ ఒక పాప పుడితే నేను ప్రార్థనని పెడతానని మీరు ఒప్పుకోండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన నెరవేర్చే దేవుడు అయి ఉన్నాడు. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించారా? ఎప్పుడు ఈ ప్రార్థన ఆరంభమైంది? మీలో ఎవరికైనా తెలుసా ఎప్పుడు ఈ ప్రార్థన ఆరంభమైంది? చెప్తారు ఎవరైనా? ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండము 4వ అధ్యాయంలో ఆరంభమైంది. ఎవరి కాలంలో ఆరంభమైందో చూడండి. ఎవరి కాలంలో ఆరంభమైంది? ఆదికాండం 4:20. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైను. 425 సంవత్సరాలకి, ఆదాము జన్మించిన 425 సంవత్సరాలకి ఈ ప్రార్థన స్టార్ట్ అయిందండి. అంతకుముందు ప్రార్థన లేదు. ఆదాము కాలంలో లేకపోతే కయ్యూను హెబేలు వాళ్ళ కాలంలో లేదు. కానీ బైబిల్లో రాసుంది, మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఎనోషను పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైను. ఎనోషా కాలంలో ప్రార్థన ఆరంభమైనట్టుగా బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఈ ప్రార్థన అమ్మను ఆశ్రయిస్తే నీకు ఆశీర్వాదం. నీ బిడ్డ దీవించబడాలంటే ప్రార్థనమ్మని ఆహ్వానించండి. కానీ ఒక మాట చెప్తాను నేను, ఏంటంటే ప్రార్థన కొనుక్కోవద్దండి. నా వైపు చూడండి, దయచేసి నా వైపు చూడండి. ప్రార్థన కొనుక్కోవద్దు. ఇక్కడ ప్రేయర్ టవర్ అని ఒక టవర్ ఉంది. అలాంటి ప్రార్థన గోపురాలు చాలా ఉన్నాయి. నేను నిర్భయంగా చెప్తా ఉన్నాను, పర్వాలేదు. చాలా గోపురాలు ఉన్నాయి. ఆ గోపురాలలో మీకోసం ప్రార్థన చేస్తామంటారు, మీ కొడుకు కోసం ప్రార్థన చేస్తామంటారు, మీ కూతురు కోసం ప్రార్థన చేస్తామంటారు, ఒక 10,000 కట్టమంటారు. అంటే ప్రార్థన మార్కెట్లో అమ్ముతున్నారు అని చెప్తున్నాను నేను. ప్రేయర్ ఫర్ సేల్, ప్రార్థన సేల్ కొరకు ఉంది. అలా ఒకవేళ ఏ గోపురములోనైనా ప్రార్థన అమ్మకపోతే
మీరు ఆ గోపురం పొండి. నా దగ్గర ఒక తల్లి వచ్చింది, ఇంత పెద్ద అప్లికేషన్ తీసుకొచ్చింది. కమ్మావిడ ఆమె, యేసయ్య నమ్ముకుంది ఆమె. అయ్యా ఇదంతా ఫిల్ చేయమని అన్నది. డబ్బులు కూడా ఆమె చేతిలో ఉన్నాయి. చేసి ఏం చేయాలమ్మా, ఫిల్ చేసి ఏం చేయాలమ్మా అన్నాను. చెన్నైకి పంపించాలయ్యా ప్రార్థనా గోపురానికి అంది. ఎందుకమ్మా అక్కడికి ఈ డబ్బులు ఎందుకు? ఆ డబ్బులు కడితే మా అబ్బాయి కోసం ప్రార్థన చేస్తారు, మా అమ్మాయి కోసం ప్రార్థన చేస్తారు. మనీ ఆర్డర్ చేయి, నాకు చదువు లేదు, అప్లికేషన్ కూడా నువ్వే ఫిల్ చేయను అంటే నేను అన్నాను, ఈ అప్లికేషన్ అటు పక్కన పెట్టమ్మా అని అన్నాను. నీ డబ్బులు కూడా పక్కన పెట్టమ్మా అన్నాను. నువ్వే ఎందుకు ప్రార్థన చేయకూడదు నీ కొడుకు కోసమని? నువ్వే ఎందుకు ప్రార్థన చేయకూడదు నీ కూతురు కోసమని? నేను అంత చదువుకోలేదయ్యా. చదువుకోకపోయినా మీ నాయనతో నువ్వు మాట్లాడవా? చదువుకోకపోయినా మీ అమ్మతో నువ్వు మాట్లాడవా? మాట్లాడుతున్నావు కదా, అలాగనే నీవు కూడా దేవునితో మాట్లాడు. ఇంకా ఆమె అన్నది, సరే చెన్నై కొద్ది కానీ నువ్వు తీసుకో ఈ డబ్బులు అన్నది. అంటే నేను కూడా అదే పని చేసి వాడిని అవుతాను కదా. నువ్వు తీసుకెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి. ఒక 5 సంవత్సరాల తర్వాత అమ్మ పిఎన్టీ కాలనీలో కనపడది. అమ్మ బాబు ఏం చేస్తున్నాడు, పాప ఏం చేస్తుందంటే, బాబు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అమెరికాకి వెళ్ళిపోయారు. పాప ఆస్ట్రేలియాలో ఉంది, సిడ్నీలో. అంటే చూసావా నీ ప్రార్థన ఎంత పని చేసిందో అని అన్నాను. అమ్మా నీ కొడుకు కోసమని నువ్వు కూడా ప్రార్థన చేయి, నీ కుమార్తె కోసమని నువ్వు కూడా ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. ప్రార్థన కొనుక్కోవద్దని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన కొనుక్కోవడానికి లేదు అని నేను మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన ఏమంటుందంటే, చూడండి అయ్యా మోషే నన్ను ఆశ్రయించాడు. మన్నా కావాలనుకున్నప్పుడు మోషే నన్ను ఆశ్రయిస్తే మోషే ప్రార్థన నేను విని ఆకాశం నుండి మన్నాను నేను కురిపించాను. యేసుప్రభుల వారు, మీ రక్షకుడైన యేసుప్రభుల వారు కొండ మీదకు వెళ్ళి నన్ను ఆశ్రయించేవాడు, పర్వతంలోకి వెళ్ళి నన్ను ఆశ్రయించేవాడు, నాతో మాట్లాడేవాడు, అరణ్యానికి వెళ్ళి నాతో మాట్లాడేవాడు, ఇంకా చీకటిగా ఉండగానే ఆయన మైదానంలోనికి వెళ్ళి నన్ను ఆశ్రయించేవాడు. వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు, వీళ్ళందరూ నన్ను ఆశ్రయించారు అంటున్నారు. కాబట్టి ప్రార్థన మనం ఆశ్రయించే వారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. యెహోషువ సూర్య చంద్రులను ఆపడానికి నన్ను ఆయన ఆశ్రయించాడని ప్రార్థన అంటుంది. కాబట్టి మనందరము కూడా ఎవరిని ఆశ్రయించాలండి? ఆ ప్రార్థనను ఆశ్రయించాలి. నేను ఒక మాట నేర్చుకున్నాను, ఏంటంటే మన ప్రార్థన చలికాలంలో, చెప్దామా, మన ప్రార్థన చలికాలంలో మన పిల్లలకి రగ్గు లాంటిది. రగ్గునే ఉంటారు వేరు, ఒక చెద్దర్ అంటారు కదా, ఒక రగ్గు లాంటిది. పిల్లలకి వణుకుతూ ఉంటే మంచి రగ్గు కప్పేస్తాం కదా. అమ్మ ప్రార్థన, అమ్మ అక్కడ కూర్చొని పిల్లల కొరకు ప్రార్థన చేస్తుంటే ఒక రగ్గులాగా ఉంటుంది. ఆమెకు వేడి, పిల్లలకి వేడి ఇస్తుంది. నేను అలాగే చేశాను. నా దగ్గర కూర్చోబెట్టుకొని పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. ప్రభువా బిడ్డల్ని మీరు వాడుకోండి, మీ మార్గంలో ఉండాలి, వాడుకోండి అని నేను ప్రార్థన చేశాను. కన్నీరు కార్చాం నేను, పాస్టమ్మ గారు. ఎందుకు చెప్తున్నానంటే మీ పిల్లల కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీరు ఆ పిల్లల్ని దగ్గర తెచ్చుకోండి, వాళ్ళకి ప్రార్థన నేర్పించండి. పోయిన వారము నా పెద్ద మనవరాలు నాకు ఫోన్ చేసింది, తాత మనము ఏదైనా ఒక పేపర్లో రాసుకొని ప్రార్థన చేయొచ్చా అని నన్ను అడిగింది. మీ డాడీ దగ్గరికి వెళ్తున్నావు నీకు ఫీజు కావాలి, నీకు పెన్ కావాలి, నీకు నోట్బుక్లు కావాలి, ఒక పేపర్ మీద రాసుకొని డాడీ మాథ్యూ నాకు ఒక పెన్ను కావాలి, నాకు ఒక నోట్బుక్ కావాలి, నాకు ఒక ఫీజుకి డబ్బులు అని చదువుతామా మనం? లేదు కదా. అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి డాడీ నాకు ఈ దినం ఫీజు కావాలి డాడీ, మమ్మీ ఈ దినం నాకు ఒక పెన్ కావాలి మమ్మీ, మమ్మీ ఈ దినం నాకు బుక్స్ కావాలి మమ్మీ. ఎంత ప్రేమతో మనం అడుగుతామో. రాసుకొని చదివే ప్రార్థనలు అంత మంచి ప్రార్థనలు కావు. హల్లెలూయా చెబుదామండి. దేవుని వందనాలు చెల్లిస్తాం. 3వ అమ్మ, మొదటి అమ్మ ఎవరండి? బైబిల్ అమ్మ. 2వ అమ్మ ఎవరు? ప్రార్థన అమ్మ. 3వ అమ్మ సువార్తమ్మ. ఏ అమ్మ అండి? సువార్తమ్మ. చూసారా, ఈనాడు సువార్తమ్మ వీధిలోకి వెళ్ళిందంటే క్రైస్తవేతరులు రాళ్ళేసేస్తున్నారు కదండి. మొన్న సువార్తమ్మ బయటికి వెళ్తే ఒకడెవడో పెండంతా బకెట్లో కలిపి ఈ సువార్త ప్రకటించే వాళ్ళ తల మీద పోస్తున్నారు.
పాపం వాళ్ళేమో తలబట్టలు వేసుకున్నారు, ఏమీ మాట్లాడలేదు. కొట్టాలంటే కొట్టొచ్చు, తిట్టాలంటే తిట్టొచ్చు. ఇప్పుడు ఈ సువార్తమ్మ బయటికి పోయిందనుకోండి, జనాలు వణికిపోతూ ఉన్నారు. సువార్త ప్రకటించొద్దు అంటున్నారు, మా ఊరికి రావద్దు అంటున్నారు. ఆ బోర్డులు పెట్టారు. ఇతర మతస్థులు, అన్య మతస్థులు మా గ్రామాల్లోకి రాకూడదు అని అంటున్నారు. అయినా మన వాళ్ళు తన్నులు తినైనా సరే, మన వాళ్ళు దెబ్బలు తినైనా సరే సువార్తమ్మని తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నారు. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నేను ఒకసారి ఆర్ఆర్కే మూర్తి గారిని ఇక్కడ ఉమెన్ జైల్లోకి తీసుకెళ్ళాను. ఆడవాళ్ళ జైలు అని ఉంది, ఇక్కడ చెంచల్గూడలోనే ఉంది కదా, చాలామందికి తెలుసు. అటువైపు ఆడవాళ్ళు, ఇటువైపు మగవాళ్ళు. నేను మూర్తి గారిని అడిగాను, రేడియో పాస్టర్ గారు మూర్తి గారిని అడిగాను. మూర్తి గారిని అడిగితే వెళ్దామని అన్నాడు. అయ్యగారు, నేను పాస్టమ్మ మేమందరం వెళ్ళాం. అయితే ఆ వెళ్ళే రోజు ఈ పేపర్లో ఒక మాట వచ్చింది. ఏంటంటే అక్కడ స్త్రీల ఖైదీలుగా ఉన్న ఒక ఆమె ఇక్కడ కురికేస్తుంది, రక్తం తాగుతుంది అని పేపర్లో వస్తే, అయ్యో మనం ఇప్పుడు పోదామా వద్దా, మనల్ని కొరికితే మళ్ళీ డేంజర్ కదా. సరే, నేనేమి మూర్తి అయ్య గారికి నేనేం చెప్పలేదు. తర్వాత పాటలు పాడాం, ఆయన వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత లేడీస్ అందరి కింద ఇలా వచ్చి కూర్చున్నారు. ఎవరో నా చెవులో చెప్పారు, ఏమని రక్తం తాగాము అంటే, మూర్తి గారు కాళ్ళకాడే కూర్చొని ఉందా, మూర్తి గారు కాళ్ళాడు బీకుద్దునని ఆయన ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు తెరుచుకొని ఉన్నాను. ఎందుకంటే అయ్యగారి పాదాలకి రక్షణ కల్పించాలి కదా. ఆమె ఏం మాట్లాడలేదు, చాలా మోకాళ్ళ మీద ఉంది, ప్రార్థన చేయించుకుంది. అమ్మా నేను అన్నాను, అంత అయిపోయిన తర్వాత సువార్త ఎప్పుడన్నా విన్నావా? విన్నానండి. ఏం విన్నావు? నాకు ఒక కరపత్రం దొరికింది, ఆ కరపత్రం చదువుకున్నాను. నేను చదువుకున్నాను అన్నది. ఏ ఊరి మీది అంటే హైతనగర్ దగ్గర కుంట్లూరు, అదేదో ఊరి పేరు చెప్పింది. ఆ ఊరికి తరచు మేము వెళ్ళే వాళ్ళం. ఎవరు వచ్చి ఇచ్చారంటే ఒక బ్లూ కలర్ వ్యాన్, పెద్ద వ్యాన్లో చాలామంది వచ్చారు. అప్పుడు పంచారు. నేను చదివాను, ఏసు అంటే ఎవరు నాకు తెలుసు అంటుంది. ఆ వ్యాన్ ఎవరిదంటే నారాయణగూడ బాప్టిస్ట్ చర్చిదే. అందులో పోయింది మేమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఏమి మాట్లాడడం అవసరం లేదు. ఒక చిన్న కరపత్రిక ఇస్తే మనకు దేవుడి ఆశీర్వాదాలు లభిస్తాయని మనం చేస్తున్నాను. ఒక ఆమె నాతో అన్నది, అయ్యా నాకు సువార్త ప్రకటించాలని ఇష్టమే, మా ఆయన బయటికి పోనీయాడు. అదొక సాకు. సరే అమ్మా, మంచిది. నేనేమన్నానంటే, మీ ఇంటికి సాగలోడు వస్తాడా? వస్తాడయ్యా. మరి వాడిని వదిలిపెడదామా? పాలోడు వస్తాడా? వాడిని వదిలిపెడదామా? ఇంకెవరు పేపరోడు వస్తాడా? వాడిని వదిలిపెడదామా? ఎంతమందిని దేవుడు నీ కొంపకు పంపిస్తున్నాడో మీరు ఆలోచన చేయండి. వాళ్ళందరూ చచ్చారనుకోండి, దేవుడు మిమ్మల్ని లెక్క అడుగుతాడు. మీ చాకలి వాడు చచ్చిపోయాడు అనుకోండి, శామ్యూల్ బాబు నీవు అపరాధివి అని అంటాడు దేవుడు. నీ పాలవాడు చచ్చిపోయాడు అనుకోండి, నీవు అపరాధివి అని అంటాడు. నా పాలవాడికి నేను చెప్పేశాను, నా దగ్గర వచ్చే ప్రతి వాళ్ళని ఎప్పుడు నేను విడిచిపెట్టినట్టుగా నాకు జ్ఞాపకం లేదు. ఒక్క నిమిషమైనా సరే యేసు ప్రభుల వారి గురించి చెప్పకుండా నేను ఉండలేదని మీకు ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఒక ఆయన ఎవరు అన్నారు, సువార్తమ్మకు సుస్థి అని అన్నాడు. సువార్తమ్మకు జ్వరము, సువార్తమ్మ మంచం పట్టింది. ఈ రోజుల్లో ఆ రోజులలో సువార్తమ్మని గురించి ఊరూరా నోరూరా మనం చెప్పేవాళ్ళము. ఈ దినాలలో సువార్తమ్మని మనం బయటికి తీసుకెళ్ళలేకపోతున్నాం. సువార్త బృందమని మన బేతని ఆశీర్వాదాల్లో కూడా పేర్లున్నాయి, కానీ ఎప్పుడో వెళ్తున్నాం. ఎందుకంటే అన్ని సౌకర్యంగా ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే ప్రమాదాలు. ఈ సువార్తమ్మని తీసుకెళ్లే కార్లు పగలగొడుతున్నారు, ఈ సువార్తమ్మని ఎక్కించుకోబోయే వ్యాన్లు పగలగొడుతున్నారు, అద్దాలు పగలగొడతా ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తమ్మ మంచం పట్టిందండి. సువార్తమ్మకి ఆరోగ్యం బాగలేదు. సువార్తమ్మ చాలా జబ్బుతో ఉంది. ఆమె మీద రాళ్ళు వేస్తూ ఉన్నారు. పూర్వకాలమందు సువార్త సభలు అని పెట్టేవాళ్ళు. ఈ దినాల్లో సువార్త సభలు ఏమీ లేవు, సువార్తమ సభలు లేవు. ఏమి వస్తున్నాయంటే తైలాభిషేకం అంట. కింద పడి పైకి లేవదీసి పడగొట్టాలి ఎందుకు, లేవదీయాలి ఎందుకు? పడ్డోని లేవదీ పర్వాలేదు, వాడంతటి వాడు పడితే కదండి. మూర్తి గారు అంటుంటాడు ఎప్పుడు, ఎందుకు పడేయాలా, ఎందుకు లేపాలా? మళ్ళీ వాళ్ళ వెనక ఒక ఇద్దరు గట్టోడు ఎవరైనా పడితే లేవదీయడానికి. ఎందుకు లేవదీయాలా? పడిపోయిన కుటుంబాలను కట్టాలని దేవుడు చెప్పాడు కదా.
పడిపోయిన మనుషులను కట్టాలని దేవుడు చెప్పాడు కదా. సరే, దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రేమాన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఏముంది? రోమా 1:16 చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. రోమా 1:16లో సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. నాకు సిగ్గు లేదు. పౌలు గారు అంటే నాకు సిగ్గు లేదు. నేను రోమియోలకు కానివ్వండి, గ్రీకు దేశస్తులకు కానివ్వండి, ఇంకా 1:15లో ఏమంటున్నాడు పౌలు గారు? రోమా 1:15లో సువార్త ప్రకటించుటకు నేను సిద్ధంగా ఉన్నాను అని అంటున్నాడు. ఎవడు కొట్టినా సరే, ఎవడు తిట్టినా సరే నేను రెడీగా ఉన్నాను. రాళ్ళు వేస్తారా? వేయనివ్వండి అని అంటున్నాడు. సరే, 4వ అమ్మని గురించి చెప్పి నేను వాక్యాన్ని ముగిస్తాను. మొదటి అమ్మ ఎవరండి? బైబిల్ అమ్మ. 2వ అమ్మ ఎవరు? ప్రార్థన అమ్మ. 3వ అమ్మ ఎవరు? సువార్తమ్మ. దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినాలలో సువార్త ప్రకటించలేకపోతా ఉన్నాం. ఎందుకంటే వ్యతిరేకస్తులు చాలామంది ఉంటున్నారు. మా గ్రామాలకు రావద్దు అంటున్నారు. ఇదేదో విదేశీయుల మతం అంటున్నారు. సరే, ఆఖరిగా సహవాసమ్మ. ఏ అమ్మ అండి? సహవాసం అంటే ఇదే. సహవాసం అంటే ఇదే. మనందరం ఇక్కడ కూర్చొని ఉన్నాం. మనందరూ ఫెలోషిప్లో ఉన్నాం. చాలామంది అడుగుతారు, మీది ఏ ఫెలోషిప్ అని అంటారు. ఏ ఫెలోషిప్ అంటే మంది బేతనియా ఫెలోషిప్. చెప్దామా ఏ ఫెలోషిప్? బ్యాప్టిస్ట్ మాట మర్చిపోయినా పర్లేదు, కానీ బేతనియా మాత్రం మర్చిపోవద్దండి. దయచేసి మర్చిపోవద్దు. బేతనియా సహవాసంలో మనందరం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. మనం బేతనియా సహవాసంలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇష్టమున్న వాళ్ళు ఉంటున్నారు, కష్టమైన వాళ్ళు వెళ్తున్నారు, పర్వాలేదు. ఉన్నవాళ్ళే మన వాళ్ళు, ఉన్నవాళ్ళే మన బిడ్డలు, ఉన్నవాళ్ళే మన కన్న బిడ్డలు, ఉన్నవాళ్ళే మన ఆత్మీయులు, పర్వాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్తమ్మ అయిపోయింది, బైబిల్ అమ్మ అయిపోయింది, ప్రార్థన అమ్మ అయిపోయింది. ఇప్పుడు ఏమ్మ అండి? సహవాసమ్మ. ఈ సహవాసమ్మ దగ్గరికి పోకుండా ప్రతి ఆదివారం ఉండొద్దండి. ఇంట్లోనే ఉండొద్దు. ఎన్ని పనులు ఉన్నా, 1000 రూపాయలు ఎక్కువ ఇస్తానన్నా, మీ బాస్ రమ్మన్నా నాకు కుదరదయ్యా ఈ దినమని చెప్పండి. ఏం పర్వాలే, వాళ్ళు కూడా సంతోషపడతారండి. మీ బాస్ కూడా సంతోషపడతాడు. వీడికి ఎంత భక్తి అండి అని అనుకుంటారు. అవును, సహవాసంలో ఉంటే మనం ఎదుగుతూ ఉంటాం. ఆరంభంలో ఒక్కడే ఉన్నాడు సహవాసంలో. చెప్దామా ఎంతమంది అండి? ఒక్కడే. ఎవడా ఒక్కడు? ఆంద్రియా ఒక్కడే. తర్వాత 12 మంది అయ్యారు. యేసుస్వామి శిష్యులు 12 మంది. సహవాసంలో మొదటి ఎవరు? ఫెలోషిప్లో మొదటి ఎవరున్నారండి? ఒక్కరు, ఆంద్రియా. తర్వాత 12 మంది. ఆ 12 మంది పోయారా? అపొస్తలుల కార్యములు 2:15లో 120 మంది అయ్యారు. మళ్ళీ చెప్దామండి. మొదట ఒక్కడు, రెండవదిగా 12 మంది, మూడవదిగా 120 మంది, తర్వాత ఇంచుమించు 3000 మంది బాప్సం పొంది సంఘంలో చేర్చబడ్డారు. 3000 మంది. తర్వాత 5000 మంది. అపొస్తలుల కార్యములు 4:4లో 5000 మంది ఆ సంఘంలో చేర్చబడ్డట్టుగా బైబిల్లో ఉంది. ఆ అపొస్తలుల కార్యములు 6:1లో విస్తరించారు. నంబర్కి చెప్పలేదు పరిశుద్ధాత్మ దేవుడు. 1 పోయింది, 12 పోయింది, ఆ తర్వాత 120 పోయింది, 3000 పోయింది, 5000 పోయింది. విస్తరించారు. తర్వాత ఇంకా బహుగా విస్తరించినట్లుగా 6:7లో అపొస్తలుల కార్యం 6:7లో ఉంది. కానీ 1000 మంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచారు. ఈ దినాలలో సహవాసమ్మను చాలామంది ప్రేమించడం లేదు. మొన్న ఇక్కడ ఒక ఆమె ఉండేది. హైతనగర్ వెళ్ళిపోయానయ్యా, నేను ఇల్లు కట్టుకున్నాను హైతనగర్లో. అమ్మ మరి చర్చికి ఎక్కడ వెళ్తున్నానంటే ఎక్కడికి వెళ్ళట్లేదని అన్నది. ఎట్టమ్మా మరి మీరు క్రైస్తవులు కదంటే ఆన్లైన్లో అంటుంది. ఏ లైన్ అండి? ఆన్లైన్లో ఆరాధన. మరి బల్ల ఇదేం ఆరాధన? ఆన్లైన్లో ఆరాధన, తెర మీద ఆరాధన, ఆన్లైన్లో ఆరాధన. ఒక మాట చెప్పి ముగిస్తాను. నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చిలో 1976లో థామస్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. చక్కటివాడు మనిషి, బాగా ఇంత ఎత్తు ఉండేవాడు, తెల్లగా ఉండేవాడు, బలవంతుడు. ఆయనకి పాపం ఎట్లాగో తెలీదు, చెవులు పోయినాయి, నోరు పోయింది. చెప్దామా? చెవులు పోయింది, నోరు పోయింది, కళ్ళు మాత్రమే ఉన్నాయి. కానీ ప్రతి ఆదివారము మందిరానికి వచ్చేవాడు. నేను అన్నాను ఒక రోజున, నాతో చాలా చనువుగా ఉండేవాడు. నేను బైబిల్ కాలేజ్ బయటకు వచ్చాక ఆయన అన్నాను,
నీకు ఫారెన్ నుండి డబ్బు వస్తుంది కదా, నన్ను మీ ఆఫీస్లో ఏదైనా పనికి పెట్టుకో అంటే, బాబు 6 నెలల టైం పట్టుద్ది, ఈ 6 నెలలు నువ్వు నీ పిల్లలు ఏం భోజనం చేస్తారు, వీలు కాదులే అని అన్నాడు. సరే, మంచి మాట అన్నాడు. కానీ ప్రతి ఆదివారం నారాయణగూడ బ్యాప్టిస్ట్ చర్చ్కి వచ్చేవాడు. వాళ్ళది సూర్యాపేట, హైదరాబాద్లో సెటిల్ అయిపోయారు. నేను ఒకరోజు అడిగాను, నీకు వినపడదు, నీవు మాట్లాడలేవు, ఎందుకు వస్తావు గుడికి అని అన్నాను నేను. అంటే నాతో చనువుగా ఉన్నాడు కదా. ఆయన ఏమన్నాడంటే, కరెక్ట్గా మాట్లాడేవారా నువ్వు బాబు, నాకు వినపడదు, నేను మాట్లాడలేను, ఎందుకు వస్తున్నానంటే సహవాసము కోసమని వస్తున్నాను. దేని కొరకండి? నోరుంది కదా, రొట్టె తినొచ్చు, నోరుంది కదా, ద్రాక్షను తాగొచ్చు, అందరినీ చూస్తున్నాను, ఈ ఫెలోషిప్ కోసమని నేను వస్తున్నాను. మీరందరూ ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఫెలోషిప్ కొరకని వచ్చారు. ఎందుకు వచ్చారు మీరందరు ఇక్కడికి? సహవాసం కోసమని వచ్చారు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. సహవాసం లేకపోతే మనం చచ్చిపోతామండి. సన్నిధి లేకపోతే మనం చచ్చిపోతామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆన్లైన్ సహవాసాలు మర్చిపోండి, తెర మీద సహవాసాలు మర్చిపోండి. ఇలా వచ్చినప్పుడు అందరికీ మీరు పరిచయం అవుతారు. మీలో చాలామందిని ప్రతి వారము నేను పరిచయం చేస్తూనే ఉన్నాను, మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేస్తున్నాను, మీరు కూడా మాకు పరిచయం అవుతున్నారు. మీ ఇల్లు ఎక్కడుందో తెలుసుకోగలుగుతున్నాం, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నాం, మీకోసమని మేము ప్రార్థన చేస్తున్నాం, మేము దేవుని దగ్గర అడుగుతూ ఉన్నాం, దేవా ఈ బిడ్డల్ని దీవించమని. దేవుడు మనకు సహవాసం ఇచ్చాడు. చూడండి, బైబిల్లో హెబ్రీ 10:24లో సహవాసం గురించి ఒక మాట ఉంది. ఆ మాట నేను చదివి ముగిస్తాను. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూటమానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు అని ఉంది. కొందరు మానుకుంటూ ఉన్నారు, దేవుని మందిరానికి రాకుండా కొందరు మానుకుంటూ ఉన్నారు. కొందరు మానుకొంచున్నట్లుగా సమాజముగా కూటమానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుకొలది, అనగా రెండవ రాకడ సమీపించుకొలది ఎక్కువగా కూడుకోండి. శుక్రవారం కూడా వెళ్ళండి, ఆదివారం కూడా వెళ్ళండి, ఆదివారం సాయంకాలం కూడా వెళ్ళండి, ఎక్కువగా కూడుకోండి అని అంటున్నాడు దేవుడు. దేవుని వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవుడు ఈ మంచి సహవాసాన్ని ఆయన మనకు ప్రసాదించాడు. దేవునికి వందనాలు. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఎందరు అమ్మల గురించి నేర్చుకున్నాం మనం? 4 అమ్మలు. ఆ అమ్మలు కానీ అమ్మలు అని నేర్చుకున్నాం. మొదటి అమ్మ బైబిల్ అమ్మ, 2 అమ్మ ప్రార్థన, 3 అమ్మ స్వార్థం, 4 అమ్మ సహవాసము అనే అమ్మ. సహవాసం ఇదేనండి. మీ కొరకు గుమ్మాలు తెరవబడి ఉంటాయి. నీ మందిరములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని బైబిల్ చెప్తా ఉంది. ఒక్క దినం చాలండి, 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజు మీరు ఇక్కడ వచ్చారు కదా, 1000 దినాల కంటే శ్రేష్టమైన దినంగా ఉంది. ఎన్నో బిజినెస్ పనులు మీకు ఉండొచ్చు. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి. ప్రార్థన చేద్దాం, తలలో ఉంచండి. అటు ఇటు చూడకండి, ముందు వెనక చూడకండి. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, ప్రేమగల తండ్రి మీకు వందనాలు. బైబిల్ అమ్మని గురించి మేము నేర్చుకున్నాం, సహవాసమ్మ గురించి మేము నేర్చుకున్నాం, సువార్తమ్మ గురించి నేర్చుకున్నాం. ప్రభువా మీకు వందనాలు. ప్రార్థన అమ్మని గురించి కూడా మేము నేర్చుకున్నాం. ప్రభువా చాలామంది ప్రార్థన అమ్ముతున్నారు. ప్రభువా అలా కాకుండా చేయండి. ప్రభువా మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా ఈ ఉదయకాలమందు ఈ సహవాసములోనికి ఈ బిడ్డలందరినీ తీసుకొచ్చినందుకై మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. కొంతమంది వాక్యం చదివారు, కొంతమంది పాటలు పాడారు, కొంతమంది బైబిల్ చదివారు, కొంతమంది ప్రభు స్తుతి చెల్లించారు, కొంతమంది ప్రభాన్ని బిడ్డలుగా ప్రభు సంఘములో పరిచారకులుగా బల్లపంచే విషయంలో సహాయం చేశారు. ఈ సహవాసములో మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచిన విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు మహోన్నతుడా మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం బట్టి అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్ అని మళ్ళీ చెప్దామండి.